ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనము. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మాథ్యూ చాప్టర్ 18 వర్స్ 3. Truly I tell you, unless you change and become like little children, you will never enter the kingdom of heaven. ఈ మాటలు సర్వ సృష్టికి అధిపతి అయిన యేసయ్య ఈరోజు నీతో చెప్తున్నాడు. నీవు మార్పు నొంది చిన్న బిడ్డ వంటి మనస్సు కలిగి ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. చిన్న బిడ్డలు ఎలాగైతే తమ తల్లిదండ్రుల మీద ఆధారపడతారో అలాగే మారు మనస్సు పొందిన నీవు యేసయ్య మీద ఆధారపడే స్వభావం కలిగి ఉండాలి. ప్రవర్తన విషయంలోనూ నడవడిక విషయంలోనూ దేవుని వాక్యం మీద ఆధారపడాలి. నీకు బలం కావాలన్నా బలహీనతలో సహాయం కావాలన్నా యేసయ్య మీదే ఆధారపడాలి. చిన్నపిల్లలు వారి ఆహారం కోసం వస్త్రాల కోసం ప్రతి అవసరము ఖచ్చితంగా తల్లిదండ్రుల నుండి పొందుకుంటాము. ఏకైక ఆధారం తల్లిదండ్రులే అనేటువంటి గట్టి నమ్మకంతో ఉంటారు. అలాగే నీవు కష్టంలోను కన్నీరులోను వేదనలోను బాధలోను నీ యొక్క ప్రతి అవసరాన్ని తీర్చగల తండ్రి నీకున్నాడన్న విశ్వాసం నమ్మకం నీకు ఉండాలి. అంతేకాదు చిన్నపిల్లలకు వారి తల్లిదండ్రులు చాలా గొప్పవారిగాను బలవంతులుగాను శక్తిమంతులుగాను కనబడతారు. ఈరోజు యేసయ్య నీకు కూడా దేవుడిగా, ప్రభువుగా, శక్తిమంతుడిగా, సృష్టికర్తగా, రాజుగా, న్యాయాధిపతిగా, విమోచకుడిగా, యాజకుడిగా, సర్వజ్ఞానమిచ్చు గొప్ప దేవుడిగా కనబడాలి. సో మై డియర్ ఫ్రెండ్, జీసస్ సెడ్, "Let the children come to me, don't stop them, for the kingdom of heaven belongs to those who are like these children." కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలోనూ ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఈ జీవవాక్యం నీ హృదయంలో మార్పు తీసుకురావాలని మేం ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, చిన్న బిడ్డ వలె మమ్మును మేము తగ్గించుకొంటకు నీ కృప చూపుమని ప్రార్థిస్తున్నాము. ఈ జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మార్పు నొందిన బిడ్డల వంటి వారమై నీ రాజ్యంలోనికి ప్రవేశించుటకు ఆశీర్వదించుమని ఆలోచనకర్త అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.